ఒక ఘోర ప్రమాదం జరిగితే కారణాలు తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల పడుతుందా? ఎంత పెద్ద ప్రమాదమైనా దానికి కారణాలని 6 నెలల్లో విశ్లేషించే సాంకేతికత అందుబాటులో ఉంది. కానీ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమానం ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా బయటకు రాలేదు. దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయింది. కానీ ఇప్పటికీ ఈ ప్రమాదం ఇంకా మిస్టరీగానే మిగిలింది. అసలు ఈ ప్రమాదంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? దర్యాప్తు కమిటీలు ఏం చేస్తున్నాయి? ఈ ఏడాదిలో ఏం నిగ్గు తేల్చాయి? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ ఎడిషన్. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 260 మంది మృతి చెందిన విషాద ఘటన జరిగి ఏడాది గడిచింది. దర్యాప్తు అధికారులు ఇంకా ఖచ్చితమైన సమాధానాల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తుది నివేదిక ఆలస్యం కావడంతో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఈ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించిన 2 ఇంజన్లు ఎలా ఆగిపోయాయి అనే ప్రశ్నపై 2025 జూన్ 12 నుండి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏడాది గడిచినా ఇప్పటికీ ఈ డ్రీమ్ లైనర్ మిస్టరీ వీడలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరలేదు. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలో అతిపెద్ద వైమానిక విపత్తుగా నిలిచింది అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. అలాగే 2011లో వాణిజ్య సేవల్లోకి ప్రవేశించిన తరువాత బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్కు సంబంధించి జరిగిన మొదటి దుర్ఘటన కూడా ఇదే. ఈ విపత్తు జరిగి ఏడాది పూర్తయినప్పటికీ భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇంకా తన తుది నివేదికను విడుదల చేయలేదు. విమాన ఇంజన్లు, వాటికి అనుసంధానించిన వ్యవస్థల సాంకేతిక మూల్యాంకనాలను పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని కోరుతున్నాయి దర్యాప్తు సంస్థలు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీళ్లలో ఒకరు మినహా అంతా ప్రాణాలు కోల్పోయారు. విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని హాస్టల్ భవనాలపై కూలడంతో ఆ భవనాల్లో ఉన్న మరో 19 మంది మెడికోలు మరణించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తరువాత సంస్థను ఆధునీకరించే ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ఎయిర్లైన్ కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. సాధారణంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోపు తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల సంక్లిష్టత కారణంగా గడువును పొడిగించారు. ప్రస్తుతం విమానానికి చెందిన జీఈ ఏరోస్పేస్ ఇంజన్లపై దర్యాప్తు కేంద్రీకృతమైంది. ఇందులో భాగంగా కొన్ని కీలక భాగాలను లోతైన విశ్లేషణ కోసం అమెరికా, ఫ్రాన్స్లకు కూడా పంపించారు. ప్రమాదం జరిగిన నెల రోజులకు అంటే 2025 జూలై 12న విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం గాల్లోకి లేచిన వెంటనే 2 ఇంజన్ల ఇంధన స్విచ్లు రన్ మోడ్ నుండి కట్ ఆఫ్ మోడ్ కు మారినట్లు గుర్తించారు. దీనివల్ల ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి విమానం వేగంగా కిందికి పడిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత పైలట్లు ఆ స్విచ్లను తిరిగి రన్ మోడ్లోకి తెచ్చి ఇంజన్లను పునఃప్రారంభించడానికి ప్రయత్నించినప్పటికీ విమానం చాలా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదాన్ని నివారించడానికి తగినంత సమయం దొరకలేదు. అయితే కాక్పిట్లో అసలేం జరిగిందనేది తెలిసినప్పటికీ ఆ స్విచ్లు అంత వేగంగా ఎందుకు కట్ ఆఫ్ మోడ్లోకి మారాయి అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి అసలు కారణం తెలుసుకునేందుకు ఫ్లైట్ రికార్డ్ డేటా, ఇంజన్ విడి భాగాల విశ్లేషణ పూర్తి చేసింది. మరిన్ని విషయాల్ని నిర్ధారించేందుకు అదనపు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. 260 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఘోర ప్రమాదం బ్లాక్ బాక్స్ కూడా అందలేదు. అసలు కారణం తెలియాలంటే అమెరికా, ఫ్రాన్స్లో విశ్లేషిస్తున్న డేటా కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తరువాత బ్లాక్ బాక్స్ల రికవరీ, విశ్లేషణ విషయంలో చాలా గందరగోళం నెలకొంది. భారతదేశంలోనే దీనిని విశ్లేషించే సామర్థ్యం ఉందని మొదట ప్రకటించినప్పటికీ చివరికి అమెరికాకు చెందిన ఎన్టీఎస్బీ అధికారుల సమక్షంలో ఢిల్లీలో డేటాను డౌన్లోడ్ చేయాల్సి వచ్చింది. అటు ప్రమాద స్థలం నుంచి సేకరించిన విమాన విడి భాగాల్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు వాటిని ఫ్రాన్స్లోని ఓ రీసెర్చ్ సెంటర్కు పంపించారు. ఈ 2 దేశాల నుంచి పూర్తి స్థాయిలో డేటా ఇంకా అందుబాటులోకి రాలేదంటోంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్న 5 సభ్యుల ఏఏఐబి బృందంలో దేశీయ విమానయాన నియంత్రణ సంస్థ అయిన డీజీసీఏ అధికారులు కూడా ఉన్నారు. పర్యవేక్షణ లోపాలపై డీజీసీఏ పాత్రపైనే విమర్శలున్న నేపథ్యంలో కమిటీలో వీళ్లు ఉంటే దర్యాప్తు ఏ మేరకు నిష్పక్షపాతంగా ఉంటుంది అనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. మరోవైపు సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చేసిన విశ్లేషణ ప్రకారం
ఇంధన స్విచ్లు కట్ ఆఫ్ మోడ్కు మారడానికి 2.5 సెకండ్ల ముందే ర్యామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకుంది. దీన్ని బట్టి పైలట్లు స్విచ్లను తాకక ముందే విమానంలో వ్యవస్థాగత లేదా విద్యుత్ వైఫల్యం ప్రారంభమైందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక దశలోనే బోయింగ్, హనీవెల్, జీఈ వంటి ప్రధాన అమెరికన్ కంపెనీల వ్యవస్థలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విమానంలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్లే ఇంజన్లు ఆటోమేటిక్గా షట్డౌన్ అయ్యే ప్రమాదం ఉందనే సిద్ధాంతాన్ని దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపణలొస్తున్నాయి. ఇక ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయలేదని భావిస్తున్నారు. ఎందుకంటే పైలట్ నో థ్రస్ట్ అంటూ గట్టిగా అరిచాడు. కానీ బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషిస్తే థ్రస్ట్ బాగానే పనిచేసినట్టు చూపించింది. దీనిపై నిపుణుల కమిటీ ఓ అభిప్రాయానికి రాలేకపోతోంది. ఇక టేకాఫ్ గేర్లు బాగానే పనిచేశాయని, వాతావరణం కూడా అనుకూలంగానే ఉందని, ఆకాశం స్పష్టంగా ఉందని, ఈదురుగాలులు కూడా లేవని తేల్చింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ సాక్ష్యం కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రమాదానికి ముందు విమానం క్యాబిన్లో ఆకుపచ్చ, తెలుపు రంగు లైట్లు వింతగా వెలిగి ఆరిపోయాయని ఆయన పేర్కొన్నాడు. ఇది విమాన విద్యుత్ వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAO నిబంధనల ప్రకారం దర్యాప్తు నివేదికల్ని భాగస్వాములందరితో పంచుకోవాల్సి ఉంటుంది. కేవలం ప్రజలను సంతృప్తి పరచడానికి ఒక అసంపూర్ణ నివేదికను కాకుండా అన్ని సాంకేతిక ఆధారాలతో కూడిన నిజాయితీ గల తుది నివేదికను ఇవ్వాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ మహా విషాదంలో పైలట్ల వైఫల్యమే కారణమనే ప్రచారాన్ని పక్కన పెట్టి బోయింగ్ 787 విమానంలో ఉన్న అంతర్గత సాంకేతిక లోపాలను, అకార్స్ డేటాను సమగ్రంగా పరిశీలించినప్పుడే బాధితుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.